నిజంగా నిలువెత్తు కృషికి ప్రతిరూపం అనే చెప్పాలి. 28 సంవత్సరాల్లో 6 గవర్నమెంట్ జాబులు. మీరున్న ఈ డిఎస్పీ స్థానం నుంచి మీరు ఎట్లా ప్రజలకి సేవలు అందించాలి? పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ సచ్ ఏ డిపార్ట్మెంట్ దట్ మీకు ఏం అవసరం లేకుండా మీరు ఆ పోలీస్ వాళ్ళ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. యాజ్ ఎ డిఎస్పీగా మీరు ఏం చేయగలను అనుకుంటున్నారు? కంట్రోల్లో సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, ఇన్స్పెక్టర్స్ ఉంటారు. అక్కడ నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉంటే వాళ్ళని గైడ్ చేయడము, లేకపోతే ఈ విధంగా. ఇప్పుడు ఉన్న కల్చర్లో టోటల్ ఇండియా లెవెల్లో డ్రగ్స్ అనేది చాలా ఒక పెనుభూతంలా యూత్ని వెంటాడుతుంది. డ్రగ్స్ అనేది పెనుభూతంగా కాకుండా ఇంకా పెద్ద భూతంగా తయారైంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఈ స్కూల్ లైఫ్లో, ఇంటర్మీడియట్ లైఫ్లో, సొసైటీలో ఏ అంశంతో మీరు ఫైట్ చేయాలి అనుకుంటున్నారు? everybody should be treated equal. We are saying that we are digitalized and we are towards వికసిత్ భారత్. భారత్ వికసిస్తున్నప్పుడు మన మధ్యలో మన పక్కన ఉన్న వ్యక్తి వికసించకపోతే హౌ మనం ఎట్లా అనుకుంటాం? నెక్స్ట్ గ్రూప్ 1కి వెళ్ళాలి, ఇంకా మేము ఎదగాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక ఇన్స్ట్రక్షన్. లైఫ్లో కంటైన్మెంట్ ఉండకూడదండి, ఇక్కడే ఆగిపోతాం మనం. ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్ అనేది ఎప్పుడు కూడా మనం బౌండరీస్ పెట్టుకోకూడదు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో ఉన్న పర్సన్ నిజంగా నిలువెత్తు కృషికి ప్రతిరూపం అనే చెప్పాలి. 28 సంవత్సరాల్లో 6 గవర్నమెంట్ జాబులు కాలదన్ని తనకు నచ్చిన ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ముందుకెళ్లారు. తనేంటో అందరికీ నిరూపిస్తూ ముందుకొచ్చారు. చాలా చిన్న ఏజ్లో 28 సంవత్సరాల్లో 6 గవర్నమెంట్ జాబ్స్ అంటే తక్కువ విషయం కాదు కదా. అసలు దీని వెనకాతల ఉన్న మోటివేషన్ ఏంటి, ఎలా దీన్ని అధిగమించగలిగారు, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. లావుడ్య శ్రీకాంత్ నాయక్. హలో సార్. హాయ్ అండి. డిఎస్పీగా మీ బాధ్యతలు చేపడుతున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఎస్పీ వరకు వచ్చే ముందు అసలు మీ లైఫ్ జర్నీలో మీ పేరెంట్స్ గురించి మాట్లాడితే మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు? మా పేరెంట్స్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండి. మాది సిద్దిపేట డిస్టిక్లో హుస్నాబాద్ మండల్ దగ్గర ఒక విలేజ్. వాళ్ళు అప్పుడు అగ్రికల్చర్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా అగ్రికల్చర్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఫస్ట్ నుంచి మేము చదువుకోలేదు కదా, మా పిల్లలు చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలనేటువంటి ఫస్ట్ నుంచి ఆ థాట్ అయితే వాళ్ళకు ఉంది. కాబట్టి నేను మా యంగర్ బ్రదర్ని మంచి చదివించారు. ఆ తర్వాత మేము గవర్నమెంట్ సర్వీస్లో ప్రిపరేషన్కి వచ్చాము. ప్రిపరేషన్కి వచ్చినాక ఇంకా ఇవన్నీ మీరు చెప్పినట్టు అవన్నీ జాబ్స్ ఒక్కొక్కటి క్రాక్ చేసుకుంటూ వచ్చినట్టు. ఓకే, అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? నాది బీటెక్ అండి. IIIT బాసరా అని మనకి ఇప్పుడు నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఓకే, అది ఆఫ్టర్ SSC మెరిట్ ఉన్న స్టూడెంట్స్ని అక్కడ జాయిన్ చేసుకుంటారు. అది +2 + 4 ఇయర్స్ అంటే 6 ఇయర్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ ఉంటుంది. అందులో నేను అక్కడ EC ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్లో 2018లో పాస్ అవుట్ అవ్వడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి గవర్నమెంట్ ఫీల్డ్లో ఉన్నాను. అంటే మ్యాక్సిమం 7 ఇయర్స్లో 6 జాబ్స్ అండి? ఆల్మోస్ట్ అంతే అనుకోండి. ఓకే, ఈసీఈ ఒక బ్యాక్గ్రౌండ్తో, అంటే ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంచుకొని మీరు ఇటు సైడ్ అంటే ఒక గవర్నమెంట్ సెక్టార్లోకి రావాలి, గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనే పట్టుదల ఎందుకు వచ్చింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్లేస్మెంట్ కూడా వచ్చిండే అండి. 2 కాలేజ్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి 2 కంపెనీస్లో. కాకపోతే ఫస్ట్ నుంచి మనం చూసినాం కదా, రూరల్ బ్యాక్గ్రౌండ్, ఇలిటరసీ, పువర్ బ్యాక్గ్రౌండ్. అసలు ఈ గవర్నమెంట్ సెక్టార్ ఎందుకు వీళ్ళు అంటే చిన్న పనులకు ఆఫీస్కి వెళ్తూ ఉంటే మా వాళ్ళు రెవెన్యూ ఆఫీస్లో కానివ్వండి, ఏదైనా ఆఫీస్లో చిన్న వర్క్కి వాళ్ళను రోజులు తరబడి తిప్పించుకోవడము, లేకపోతే ఇది మాతో కాదని చెప్పడము, లేకపోతే ఏదో ఒకటి చెప్పడం. అంటే వీళ్ళు ఇల్లిటరేట్స్, అసలు రూల్ పొజిషన్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారో తెలియకపోతుండే. అట్లా చాలామంది నేను ఒకసారి ఒక పర్సన్ నాకు అంటే నా లైఫ్లో గవర్నమెంట్ ఫీల్డ్కి రావాల్సిన మోటివేషన్ అంటే ఒక పర్సన్, నేను ఎక్కడో న్యూస్ పేపర్ చదివినాను. ఆ పర్సన్ పాపం ల్యాండ్ ఇష్యూ ఏదో ఉంది, అతనికి ల్యాండ్ లిటిగేషన్ ఉంది. అతని ఆఫీసులో చుట్టూ తిరిగి లాస్ట్ చనిపోయాడు వితౌట్ ఈవెన్ సాల్వింగ్ హిస్ ప్రాబ్లం. అంటే ఒక సగటు మానవుని జీవితము ఒక సర్కారీ ఆఫీసు ప్యూన్ చేతుల్లో ఉందని నాకు అర్థమైంది అప్పుడు. అంటే ఒక చిన్న పనికి కూడా జీవితాంతం చేసుకోగలగలేని పరిస్థితిలో ఉండి ఒక ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అంటే సర్వీస్ అనేది మనము సిటిజన్ సెంట్రిక్, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. ప్రతి సర్వీస్కి ట్రాన్స్పరెంట్ అకౌంటబిలిటీ ఉంటే ఇంకా మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు. మనం సర్వీస్ని ఎంత
100% ఇవ్వచ్చు అని చెప్పేసి నాకు అప్పటి నుంచి గవర్నమెంట్ ఫీల్డ్కి రావాలి, కొంచెం ఏదైనా దీనిలో చేంజెస్ చేయాలి, మన ద్వారా నుంచి సర్వీస్ అందివ్వాలనేటువంటి లక్ష్యంతో నేను ఇటు సైడ్ స్టెప్ వేయడం జరిగింది. ఆ ఒక్క పర్సన్ అయినా అండి ఇలాంటి సెవరల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? అంటే అంటే ఇట్లా చెప్తున్నా కదా నేను, మా వాళ్ళు మన దగ్గర తెలిసిన వాళ్ళు కానివ్వండి, అప్పుడు ఇంకా ఇవి క్యాస్ట్ ఇన్కమ్ అని చిన్న చిన్న సర్టిఫికెట్స్ కూడా దే యూస్ టు రోమ్ డేస్ అండ్ డేస్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. అట్లా చిన్న చిన్న వాటికి ఇప్పుడు ఆన్లైన్ ఎప్పుడైతే డిజిటలైజేషన్ వచ్చేసిందో దేర్ ఈజ్ నో నీడ్ టు గో టు ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, ఎందుకంటే వీ కెన్ గెట్ ఎట్ అవర్ ఫింగర్ టిప్స్. కాబట్టి అట్లాంటి మనకు ఫెసిలిటీ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకు మనం ఇంకా సిస్టమ్ని స్ట్రైట్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి అందివ్వలేము అనేది ఫస్ట్ నాకు ఒక ఇంటెన్షన్ అప్పటి నుంచి వచ్చినుండే. ఓకే, అయితే సార్ ఫస్ట్ మీ గవర్నమెంట్ జాబ్ 6 జాబ్స్ కదా, ఫస్ట్ జాబ్ ఏంటి, దానికి ఎలా వెళ్ళారు, అది వెళ్ళటానికి ఏమైనా అడ్డంకులు కానీ ఏమైనా వచ్చాయా? అంటే ఫస్ట్ 2018 మేలో నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. తర్వాత ఇంకా 4 రిక్రూట్మెంట్ పడ్డాయి అప్పుడే. ఇంకా జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఒకటి, విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఒకటి, ఇంకా గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ అని ఒకటి, ఇంకొకటి సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ పడింది. ఇంకా నేను గవర్నమెంట్ ఫీల్డ్లోకి వద్దాం అనుకుని చెప్పి నార్మల్ సిలబస్ అంతా సేమే ఉంటుంది, ఇంకా ప్రిపరేషన్ అవ్వకుండా ఎవ్రీ ఎగ్జామ్ రాశాను, ఎవ్రీ ఎగ్జామ్ క్రాక్ అయింది. అట్లా నాకు 6 monthsలోనే 4 క్రాక్ చేశారు. ఏం తింటారు సార్ మీరు? ఏం తినమండి, చదువుతాం అంతే. ఓకే, అయితే 6 monthsలో జూనియర్ పంచాయత్ సెక్రటరీ చేయడం జరిగింది. తర్వాత 3 months తర్వాత మళ్ళీ విఆర్ఓ వచ్చింది. తర్వాత ఇంకో 3 months అది చేసిన తర్వాత ఎస్ఐ జాబ్ వచ్చేసరికి అవి 2 రిజిగ్నేషన్ ఇచ్చేసి ఎస్ఐ జాబ్ జాయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా తర్వాత గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ 3 జాయిన్ అయ్యారా? ఆ 3కి కూడా అటెండ్ అయ్యారు? విఆర్ఓ తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ 2 అటెండ్ అయ్యాను. గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే నాకు టైం లేకుండే, ఎస్ఐకి ముందుకి టైం లేకుండా కాబట్టి ఇది జాయిన్ అయిపోయాను, అది గివ్ అప్ ఇచ్చేసాను. ఓకే, ఇంకా తర్వాత ఎస్ఐ ఇంకా నేను 2019లో మా ట్రైనింగ్ స్టార్ట్ అయింది, 20లో అయిపోయింది. తర్వాత నేను వరంగల్లో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత అక్కడ ప్రొబేషన్ అయిన తర్వాత సిరిసిల్ల డిస్టిక్కి నేను ట్రాన్స్ఫర్ అయి రావడం జరిగింది. ఇంకా ఇక్కడ చేస్తూ ఉంటే అంటే ఇంకా వీ షుడ్ అచీవ్ మోర్, ఇంకా ఇది కాదు మనది, అంటే ఇక్కడే మనం రిస్ట్రిక్ట్ కాకూడదు అని చెప్పేసి ఇంకా నేను 2022లో గ్రూప్ 1 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడేసరికి నేను అక్కడ నుంచి ప్రిపరేషన్ వైపు రావడం జరిగింది. ఇంకా ప్రిపరేషన్ తర్వాత మీకు తెలిసిందే, ఇంకా ఎగ్జామ్ 2-3. ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు గ్రూప్ 1 క్రాక్ చేయడానికి? అంటే గ్రూప్ 1 క్రాక్ చేయడం అంటే 3 times అది ఎగ్జామ్ 3 times రాసాం మేము. ఫస్ట్ టైం పేపర్ లీకేజ్, తర్వాత కోర్ట్ క్యాన్సలేషన్, తర్వాత థర్డ్ ఎగ్జామ్ రాసాము. ఇంకా ఆల్మోస్ట్ 2.5-3 years అనుకోండి, 2022 నుంచి 25. ఓకే, సో అంటే మీరు 3 times రాశారు కదా, 3 times కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఏదో అంటే థర్డ్ టైం వచ్చేసింది, ఫస్ట్ సెకండ్ టైంలో కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా ఐ క్రాక్ దిస్ అని? ఎస్ అండి, ఫస్ట్ నుంచి కాన్ఫిడెన్స్లో ఉండేను, ఎందుకంటే ఆ ప్రిలిమ్స్లో ఐ విల్ ఏబుల్ టు కవర్ మోర్ మార్క్స్, అక్కడే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుండే. ఇంకా ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ ఎట్లయినా వచ్చాం కదా, మనం ఏదన్నా ఒకటి సాధించుకొని తీసుకొని పోవాలి తప్ప ఇంకా మళ్ళీ సేమ్ ఎంటీ హ్యాండ్స్తో వీళ్ళకి రిటర్న్ వెళ్ళొద్దని చెప్పేసి అట్లా అనుకొని వచ్చిండే. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండే ఏదైతే లేట్ జాప్యం అవుతుంది, టైం చాలా ఎక్కువ తీసుకుంటున్నారు, ఒక సింగిల్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒక సింగిల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇలాంటి చిన్న చిన్న సర్టిఫికేట్స్ కూడా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అని చెప్పి మీరు గవర్నమెంట్ వైపు వెళ్ళాలని అడుగులు వేశానని చెప్పారు. మరి ఇప్పుడు మీరున్న ఈ డిఎస్పి స్థానం నుంచి మీరు ఎట్లా ప్రజలకి సేవలు అందించాలనుకుంటున్నారు? ఒకటండి, మిగతా ఏ సర్వీస్ తీసుకున్నా మీకు ఆ పర్టికులర్ సర్వీస్తో మీకు ఏమైనా అవసరం ఉంటేనే మీరు ఆ ఆఫీస్కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ ట్యాక్స్ అనుకోండి, మీరు బిజినెస్ ఇస్తేనే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తారు. సరే, లేకపోతే వేరే మున్సిపల్ కమిషనర్ అనుకోండి, వేరే ఏ జాబ్ ఉన్నా మీకు ఏమైనా అవసరం ఉంటే వెళ్తారు. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ సచ్ ఏ డిపార్ట్మెంట్ దట్ మీకు ఏం అవసరం లేకుండా మీరు ఆ పోలీస్ వాళ్ళ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు రోడ్ మీద వెళ్తూ ఉంటారు, ఎవరు వచ్చి పక్క నుంచి డాష్ ఇస్తారు, అతను ఎందుకు డాష్ ఇచ్చినావు అంటే నీదే తప్పు అంటారు, అంటే మీ మిస్టేక్ లేకుండా అతను మిస్టేక్ అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళాల్సింది. ఎందుకంటే పోలీస్ అనేది ప్రతి ఒక్కరి జీవితాలతోని మమేకమైనటువంటి ఉన్నటువంటి ప్రొఫెషన్ ఇది. జనాల మధ్యలో ఉంటూ జనాలతో మమేకం అవుతుంది. ప్రతి ఇష్యూ ఎప్పుడో మీరు అర్ధరాత్రి మీ ఇంటి పక్కన గొడవ జరుగుతుంది, లేకపోతే మీ ఇంటి పైన రాళ్ళేసినాయి, మీకు తెలియదు అసలు ఆ రోజు ఆ విధంగా జరుగుతుందని కూడా తెలియదు మీకు. ఇప్పుడు ఇంకొకటి అదంతా ఎందుకండి, ఇప్పుడు ర్యాంపెంట్ ఉంది సైబర్ క్రైమ్స్, మీరు ఫోన్లో అట్లా ఫింగర్ టిప్స్ పెట్టేస్తారు, ఏదో అన్వాంటెడ్ లింక్ వచ్చింది దాన్ని క్లిక్ చేస్తారు, అయిపోతుంది. ఇంకా మీ
అకౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది. అవును. అంటే మీరు అసలు పోలీస్తో మాకు అవసరం లేదు అంటే మేము వీ కెన్ లివ్ అవర్ లైఫ్ బెటర్ అని అనుకుంటే బతకొచ్చు. కాకపోతే ఎనీవేర్ ఎప్పుడో ఒకసారి మీకు పోలీస్తోని ఖచ్చితంగా పని పడుతుంది, ఖచ్చితంగా మీరు పోలీస్ అసిస్టెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే దీనికి నేనేం చేద్దాం వాట్ ఐ మై థాట్స్ అంటే మనం చేసే సర్వీస్ ఇప్పటికీ చాలామంది పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడతా ఉంటారు. అవును. సార్ కలుస్తారో లేదో, ఎస్ఐ గారు లేకపోతే ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఎవరైనా ఉంటే సార్ కలుస్తారో లేదో, ఎవరైనా మనం తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళాలి సార్ దగ్గర రికమెండేషన్ కోసం అని, లేకపోతే అక్కడి నుంచి ఒక ఎఫ్ఐఆర్ కాపీ చేయించుకోవడం, మనకు ఆ డాక్యుమెంట్ తీసుకోవడం ఎట్లా అని చాలామంది ఇప్పటికీ కూడా ఒక నోషన్లో ఉంటారు. అంటే మనం అక్కడికి వెళ్తే ఇదేదో మనది కాని ప్లేస్ అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అది ఫస్ట్ మారల్ అండి. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో సర్వీస్ ఓరియంటెడ్ జాబ్. పోలీస్ అనేది ఏదో దట్ ఈస్ అదేమో సొసైటీ నుంచి డిస్ట్రాక్టెడ్ అయ్యి ఏదో అవుట్ ఆఫ్ ద సొసైటీ కాదు. వీఆర్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ వీఆర్ ఇన్ టు ద సొసైటీ. కాబట్టి ప్రతిదీ కూడా వీఆర్ ఫర్ ద పీపుల్. వాళ్ళ కోసం చేయాల్సిన సర్వీస్ని మనం ఎక్కడో వాళ్ళని డిస్ట్రాక్ట్ అయ్యి చేయకుండా ప్రతి ఒక్కరిని సిటిజన్ ఓరియంటెడ్గా, సిటిజన్ సెంట్రిక్, వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన సర్వీస్ ఇవ్వాలి అకార్డింగ్ టు ది లా. ఓకే, అది నా మెయిన్ థీమ్ అండి. యాజ్ ఎ డిఎస్పీగా మీరు ఏం చేయగలను అనుకుంటున్నారు? నేనేం చేయగలను అంటే యాజ్ అ డిఎస్పీగా నేను ఐ విల్ బి పోస్టెడ్ టు సబ్ డివిజన్ లెవెల్ పోస్ట్ అండి. ఇది నాకు అంటే మా కంట్రోల్లో సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, అంటే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఇన్స్పెక్టర్స్ ఉంటారు. అక్కడ నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉంటే వాళ్ళని గైడ్ చేయడము, లేకపోతే ఏ విధంగా మనం పీపుల్ ఫ్రెండ్లీ కానీ లేకపోతే పీపుల్ సెంట్రిక్ సర్వీసెస్ ఎట్లా కావాలని వాళ్ళని చేయడము. తర్వాత మళ్ళీ ఈ డిపార్ట్మెంట్కి పైన ఉన్న హైరార్కీకి కింద ఉన్న హైరార్కీకి నేను మిడిల్లో ఒక కాంపోనెంట్గా పనిచేసి వీళ్ళ సమస్యల్ని వాళ్ళ సమస్యల్ని క్యారీ ఫార్వర్డ్ చేయడము, పీపుల్కి అవసరమైనటువంటి సర్వీసెస్ని నా ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి చేయడం అనేది చేస్తాను. మీ గోల్ అచీవ్ చేశాను అనుకుంటున్నారా? గోల్ అచీవ్ అంటే పార్షియల్లీ అంటే మాకు ఇంకా బంపర్ ఆఫర్ ఉందన్నమాట, ధమాకా. అది చెప్పలేము, టైం పర్మిట్స్ అండ్ గాడ్ పర్మిట్స్. ఓకే, సొసైటీలో ఏ అంశంతో మీరు ఫైట్ చేయాలి అనుకుంటున్నారు? సొసైటీలో ఒకటండి ఏంటంటే ఎవ్రీబడి షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్. ఓకే, మై ఫస్ట్ మోటో ఏంటంటే ఇప్పుడు మనం వీఆర్ సెయింగ్ దట్ వీఆర్ డిజిటలైజ్డ్ అండ్ వీఆర్ టువర్డ్స్ వికసిత్ భారత్. ఇంకా వికసిత్ భారత్ ఉన్నప్పుడు, భారత్ వికసిస్తున్నప్పుడు మన మధ్యలో మన పక్కన ఉన్న వ్యక్తి వికసించకపోతే మనం భారత్ వికసిస్తుందని ఎట్లా అనుకుంటాం? ఓకే, ఇప్పుడు మనము ప్రపంచానికి చూపిస్తున్నాం భారత్ ఇస్ ఎ సూపర్ నేషన్ అని. మన పక్కవాడు అసలు వానికి ఆత్మగౌరవం కానివ్వండి, లేకపోతే అతని జీవితాన్ని హుందాగా జీవించగలమంటే అవకాశం కల్పించకపోతే భారత్ సూపర్ పవర్ ఎట్లా అంటాం మనం? కాబట్టి మై ఇంటెన్షన్ అండ్ మై థీమ్ ఇస్ ఎవ్రీబడి షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్ అండ్ ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉండాలి. ప్రతి ఒక్కరు వారిగా ఇండిపెండెంట్గా వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా బ్రతకగలగాలి. నేను ఇంతకుముందు కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక మోటివేషన్ స్పీచ్ అనుకోండి, లేకపోతే అడ్వైజ్ అనుకోండి, సజెషన్ అనుకోండి, నేను ఎవరితో ఇంటరాక్ట్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముసలి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళకి చెప్తా ఉంటాను, మీకు వచ్చేటువంటి ఇన్కమ్ ఫర్ సపోజ్ 2000 అనుకోండి, మీరు ఎవరికి తెలియకుండా 200 పక్కకు దాచుకోండి. ఎందుకంటే ఎట్ ద హవర్ ఆఫ్ నీడ్ నో వన్ కమ్ టు యూ అండ్ హెల్ప్. మీరే హెల్ప్ చేసుకోవాలి. డిపెండెన్సీ తగ్గించాలి. ఒక పర్సన్ మీద ఇంకో పర్సన్ డిపెండ్ కావద్దు. ఐదర్ ఇట్ మే బి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనుకోండి, లేకపోతే ఏదైనా యువర్ నీడ్స్ విల్ బి అంటే మనకు బతకగలిగేటువంటి సామర్థ్యం మనకు ఉండాలి. ఇంకా మనకు సోషల్ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటానే ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీ, మనం సొసైటీ, కాబట్టి అవన్నీ ఉంటానే ఉంటాయి. అంటే ఫస్ట్ నుంచి నేను విలేజ్లో వెళ్తా ఉంటే చెప్తా ఉంటాను, మీరు ఇప్పటి నుంచే వర్క్ చేస్తున్నారు కదా, కూలీస్ కానివ్వండి ఎవరిదైనా, మీరు 100 రూపీస్ ఎర్న్ చేస్తే అందులో 10-20% మీ పర్సనల్ థింగ్ కోసం సేవ్ చేసుకోండి. లేకపోతే మీ పిల్లలు బాగా అయిన తర్వాత రేపు మా పిల్లలు బాగా చూసుకుంటారు, 60 years రిటైర్మెంట్ తర్వాత మా పిల్లలు మమ్మల్ని చూసుకుంటారని అట్లా హోప్స్ పెట్టుకోకండి. వాళ్ళ పిల్లలు మంచిగా చూస్తే దేర్ ఈజ్ నో ప్రాబ్లం. మీరు చూసుకుంటారా? డెఫినెట్లీ. ఓకే, పిల్లలు మంచిగా చూస్తే నో ప్రాబ్లం. ఒకవేళ చూడకపోతే ఏం చేస్తారు? అంటే దట్స్ మై మోటో అండి. ఓకే, అయితే ఇప్పుడు ఉన్న పిల్లలకి, అంటే ఇప్పుడు 2020 నుంచి జనరేషన్ అనేది కంప్లీట్గా మారుతూ వస్తుందండి. ఎలా అంటే ఓన్లీ సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా నుంచి లాభం పొందుతున్న వాళ్ళు కొంత అయితే, సోషల్ మీడియాని యూజ్ చేసుకొని నాశనం అయిపోతున్న వాళ్ళు 70% పీపుల్ అనేది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి, స్టూడెంట్స్కి, ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్కి మీరేమని మోటివేషన్ ఇస్తారు?
ఐ పర్సనలీ ఫీల్ దట్ దే ఆర్ నాట్ లివింగ్ దేర్ లైఫ్ 100% అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనకున్న 24 అవర్స్లో ఆల్మోస్ట్ ప్రొడక్టివ్ అవర్స్ ఒక 14-16 అవర్స్ అనుకుంటే, అందులో 12-13 అవర్స్ మొబైల్లో మనము నిమగ్నం అయిపోయిన తర్వాత మన జీవితాన్ని మనం ఆ మొబైల్కి అంకితం చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇంకొకటి యంగర్ జనరేషన్స్కి నేను ఇచ్చేటువంటి సజెషన్ అనుకోండి యాజ్ ఎ బ్రదర్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బి రెడీ టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే యూ షుడ్ లెర్న్ ఎ న్యూ స్కిల్ ఆ టెక్నాలజీ. ఎందుకంటే టుడేస్ సొసైటీ ఈజ్ ఏ టెక్నాలజీ డ్రివెన్ సొసైటీ. మనము నాకు ఈ ట్రెడిషనల్ కన్వెన్షనల్ పని చేసుకుంటాను అంటే నడవదు. మీరు ఏదో ఒక పని చేసుకోవాలి, ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి, ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి. ఖాళీగా ఉంటాము, మీ ఇంట్లో కూర్చుంటాము, మా తల్లిదండ్రులు పెడతారంటే దట్ వోంట్ వర్క్అవుట్ నౌ. కాబట్టి యూ హ్యావ్ టు, ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం ఈ మధ్యలో. జెప్టో గురించి మీరు అంతా తెలుసుకొని ఉంటారు. అదొక గూడ్ సర్వీసింగ్ యాప్ లాగా చూస్తారు, కానీ దాని వెనుక స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది. 16-17 ఇయర్స్ అబ్బాయిలు ఇద్దరు, దే హ్యావ్ మేడ్ యాప్ అండ్ దే ఆర్ రన్నింగ్ బిజినెస్ లైక్ ఎనీథింగ్. దే ఆర్ ఎర్నింగ్ ఇన్ క్రోడ్స్ అండ్ క్రోడ్స్. అట్లా చిన్న ఐడియా కెన్ చేంజ్ ఎనీథింగ్. మనం ఒకప్పుడు అంటుండే ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని. అట్లానే ఒక చిన్న ఐడియా మీ లైఫ్ కూడా చేంజ్ చేస్తుంది. దానికి మీరు ఏం చేయాల్సిందంటే ఒక స్కిల్ నేర్చుకోవాలి, ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకోవడము, లేకపోతే ఏదో ఒక పని చేయడము, ఏదో ఒకటి చేసి నేర్చుకోవాలి తప్ప స్టాగ్నెంట్గా కూర్చోకూడదు. అంటే ఎస్ఐకి జాబ్ చేస్తున్నారు, తర్వాత డిఎస్పీకి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ ఎస్ఐ జాబ్ చేసుకుంటూ డిఎస్పీకి వెళ్ళారా, లేకపోతే దీన్ని క్విట్ చేసేసి వెళ్ళారా? టైం ఎట్లా? నేను సబ్ ఇన్స్పెక్టర్, అందరికి తెలిసిందండి. సబ్ ఇన్స్పెక్టర్ హెక్టిక్ జాబ్ ఉంటుంది, 24/7 ఉంటుంది అని అందరు అనుకుంటారు. అది ఇంకా పార్షల్లీ కరెక్ట్ అండ్ పార్షల్లీ నాట్ కరెక్ట్. నేను ఎస్ఐగా చేసుకుంటూనే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యానండి. అంటే నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము, వీడియో క్లాసెస్ వినడము. మధ్యలో ఎప్పుడైతే ఈ ఇంటెన్సివ్ పీరియడ్ అంటే ప్రిలిమ్స్ ముందు కానీ మెయిన్స్కి ముందు కానీ ఇంటెన్సివ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అప్పుడు లీవ్ పెట్టి వెళ్ళి చదువుకోవడం చేసి నేను సర్వీస్లో ఉండగానే గ్రూప్ 1 క్రాక్ చేయాలి. ఓకే, సర్వీస్లో ఉంటుండగానే. అవునండి. అది ప్రాబ్లం అవ్వలేదా సార్ మీకు? టైం మేనేజ్మెంట్ ఎలా అయింది? అంటే టైం మేనేజ్మెంట్ ఇంకా ఇది డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. నేను ఏం చేశానంటే నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడు నేను వీడియో క్లాసెస్ వినడము, లేకపోతే ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ షార్ట్ నోట్స్ రాసుకునేవాడిని. షార్ట్ నోట్స్ అంటే ఒక 1 పేజ్ ఆఫ్ మ్యాటర్ని 1-2 లైన్స్లో అట్లా పెట్టుకోవడము, తర్వాత ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడం, అది చేసుకోవడం ఒకటి. ఇంకొకటి లీవ్ పెట్టుకోవడము ఇంటెన్సివ్ పీరియడ్లో అని చెప్పాను కదా, ఆ విధంగా చేయడం వల్లనే ఇది క్రాక్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో, అంటే ప్రతి ఒక్కరి డిపార్ట్మెంట్స్లో, నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటేనన్నాను, ఎవరైనా డిపార్ట్మెంట్లో పై పొజిషన్కి ఇంకా వెళ్ళాలి అనుకుంటున్నారు అన్నప్పుడు లెగ్ పుల్లింగ్ అనేది ఉంటుంది. మీ చుట్టూ ఉండే ఆఫీసర్స్ కానీ మీ అథారిటీస్ కానీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు? లెగ్ పుల్లింగ్ అనేది దట్ ఈజ్ సొసైటీలో కామన్గా ఉందండి. దట్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అన్నట్టు. మనకు విల్ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ విల్ టు అచీవ్ సంథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విల్ లేకుండా నాకు ఏం సపోర్ట్ వస్తలేదు, నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటే నో వన్ విల్ సపోర్ట్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ యువర్ స్టెప్. అట్లా నాకు చాలామంది హెల్ప్ చేశారండి డిపార్ట్మెంట్లో. అసలు ఫస్ట్ నేను ఆ డైలమాలో ఉండే, అసలు వెళ్ళాలా వద్దా, అంటే ఈ జాబ్ కంటిన్యూ చేయాలంటే నాకు చాలామంది హెల్ప్ చేశారు. నో శ్రీకాంత్, మీరు వెళ్ళిపోండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటాము, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా ఏం ప్రాబ్లం ఉన్నా చూసుకోవాలని నన్ను చాలామంది అట్లా వెన్ను తట్టి ముందుకు పంపించిన వాళ్ళు ఉన్నారు. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే నాకంటే వాళ్ళకి ఎక్కువ హోప్ ఉంటుండే, కాన్ఫిడెన్స్. అదే మీరు ఖచ్చితంగా శ్రీకాంత్ నువ్వు ఖచ్చితంగా చేస్తావు అని చెప్పి వాళ్ళే నాకు సపోర్ట్ ఉండే. అథారిటీస్ కూడా సుపీరియర్ ఆఫీసర్స్ కానివ్వండి, నా సబార్డినేట్ ఆఫీసర్స్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి. అసలు ఫ్రెండ్స్ ఇంకా చాలా నాకు అసలు నువ్వు చాలా సాధించగలుగుతావు, ఇక్కడే ఆగిపోవద్దు అని చెప్పేసి వాళ్ళకి నాకు ఇంకా అంటే ఆ పుషప్ వాళ్ళే ఇస్తుండే ఎక్కువ. ఇప్పుడు అప్లోజ్ ఎలా ఉంది? అప్లాడ్స్ అండి. ఇంకా వాళ్ళ ముందు నుంచి చెప్తున్నా, మేము చెప్పాం కదా నువ్వు వినలేదు, నువ్వు అక్కడే ఉండిపోవాలి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు నాకంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి నన్ను అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నారు కదా, కాబట్టి ఇంకా నా సక్సెస్ వాళ్ళ సక్సెస్ లాగా ఫీల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటి శ్రీకాంత్, ఇక్కడ ఎస్ఐగా మీరు జాబ్ వచ్చినప్పుడే ఓకే, మీ గవర్నమెంట్ జాబ్, మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది, అది కూడా ఒక డిపార్ట్మెంటల్ జాబ్, మీకు కావాల్సింది వచ్చేసింది. డిఎస్పీ అవ్వటానికి, డిఎస్పీకి వెళ్ళటానికి, గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అన్న మోటివ్ ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఏమైనా కారణం ఉందా, నేను వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అనడానికి? అంటే ఎస్ఐ ఈజ్ ఏ మండల్ లెవెల్ జాబ్ అండి పోలీస్ డిపార్ట్మెంట్లో. ఎవ్రీథింగ్ హ్యాస్ దట్ లిమిట్స్ అన్నప్పుడు అది కూడా ఒక లిమిట్ ఉంది దానికి.
దాన్ని మించి మనం పనిచేయడానికి లేదన్నప్పుడు మన స్టేట్లో ఏది హయ్యర్ సర్వీస్ ఉంది, సుపీరియర్ సర్వీస్ అంటే గ్రూప్ 1, దీనికంటే మించిన సర్వీస్ గ్రూప్ స్టేట్లో లేదు. వెన్ ఇట్ కమ్స్ టు సెంట్రల్ ఇట్ ఈస్ యూపీఎస్సీ. కాబట్టి మనం స్టేట్ ఎగ్జామ్లో స్టేట్లో టాప్ పోస్ట్ అంటే గ్రూప్ 1 ద్వారా వచ్చిన ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ ఇట్లాంటి పోస్టులు ఉన్నాయి. కాబట్టి మనము ఈ స్టేట్లో ఉన్న టాప్ సర్వీస్ని ఎందుకు ట్రై చేయకూడదు, మనం ఇక్కడ ఎందుకు ఆగిపోవాలనేటువంటి ఆ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్తోనే నేను అటెంప్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ అడ్మినిస్ట్రేషన్ వైపు కాకుండా మళ్ళీ సర్వీస్ వైపు ఎందుకు వెళ్ళారు? అది 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి నా ఇంట్రెస్ట్, ఇంకొకటి ర్యాంక్ కూడా ఉంటుంది. ఓకే, ర్యాంక్ కూడా మ్యాటర్స్ అండి. ఓకే, అడ్మినిస్ట్రేషన్కి ఇంకా పెద్ద ర్యాంక్ కావాలి అంటే ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్, సెకండ్ పోస్ట్ డిఎస్పీ, అది నాకు 1.5 మార్క్స్తో మిస్ అయింది కాబట్టి ఈ పోస్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎక్కడ సార్ పోస్టింగ్? నేను కరెంట్లీ సిరిసిల్లలో వర్క్ చేస్తున్నానండి సబ్ ఇన్స్పెక్టర్గానే. ఆల్మోస్ట్ 5 years సర్వీస్ అయిపోయింది నాది. అది క్విట్ చేసి ఇప్పుడు డిఎస్పీ ట్రైనింగ్ వెళ్ళాల్సి ఉంది నేను. ఓకే, డిఎస్పీ ట్రైనింగ్కి వెళ్ళాల్సి ఉంది. అవునండి. అంటే ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంది మీకు? హైదరాబాద్లోనే ఉంటుంది మాకు. ఓకే, తెలంగాణ పోలీస్ అకాడమీ అని హిమాయత్ సాగర్లో ఉంటుంది. అక్కడ మాకు కమింగ్ 26th October నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవబోతుంది. ఓకే, సబ్జెక్ట్ ప్రిపరేషన్కి స్ట్రాటజీ ఏమైనా ప్రిపేర్ అయ్యారా సార్? అంటే ఫస్ట్ ఎస్ఐకి కానీ తర్వాత డిఎస్పీకి కానీ? ఎస్ఐ కంటే అప్పుడు ఇంకా ఉన్నటువంటి సిలబస్ను ప్రిపేర్ అవ్వడము అది చేయడం జరిగిపోయిందండి. ఇంకా దానికి అంత పెద్ద స్ట్రాటజీ ఏం ప్రిపేర్ చేయలేదు. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 1 యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ స్ట్రాటజీ, నాట్ ఏ జనరలైజ్ స్ట్రాటజీ. ఎందుకంటే సంబడి టోల్డ్ దట్ మేము 12 hours చదివాము, 14 hours చదివామని. మీకు అంత టైం ఉండదు అంటే చెప్తున్నదే. ఎందుకంటే నేను కొందరు 2 hours చదివితేనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి గ్యాదర్ చేసుకోగలుగుతారు. కొందరు 12 hours చదివినా గ్యాదర్ చేసుకోలేరు. అట్లాంటప్పుడు మనము ఏదో ఒక టాపర్ టాక్ చూసో లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ సెషన్ చూసో యూ కెనాట్ ఫ్రేమ్ యువర్ ఓన్ స్ట్రాటజీ. యూ నీడ్ టు సిట్, యూ నీడ్ టు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్ అని చెప్పేసి ఒకటి ఫ్రేమ్ అప్ చేసుకొని మీ స్ట్రాటజీని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి జనరలైజ్డ్ స్ట్రాటజీ ఏముంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు బి థరో విత్ ది సిలబస్ ఎప్పుడైతే మీకు థరో అయిపోతుందో అప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఆ జనరలైజ్డ్ ఐడియా ఉంటుంటే యూ కెన్ ఈజీలీ క్రాక్. ఇంకొకటి ఏంటంటే సిలబస్ మొత్తం తెలిసిన తర్వాత సిలబస్ మొత్తాన్ని మీ యొక్క ఫింగర్ టిప్స్ మీద ఉండాలంటే దానికి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము లేకపోతే క్విక్ నోట్సా మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేది దట్ అప్ టు యూ. కాకపోతే అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి టైం మేనేజ్మెంట్, ఇంకోటి రైటింగ్ ప్రాక్టీస్. గ్రూప్ 1 కానివ్వండి, యూపీఎస్సీ కానివ్వండి, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైటింగ్. ఎందుకంటే 3 hours టైంలో యూ నీడ్ టు రైట్ ఎంటైర్ బుక్లెట్. కాబట్టి పెన్ ఆగకుండా 8 to 10 minutes ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేసి రెలవెంట్ ఇన్ఫర్మేషన్, అది కూడా ఏదో వేగ్ ఇన్ఫర్మేషన్ పేపర్ నింపడం కాకుండా క్వశ్చన్కి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏముంది దానికి కీ పాయింట్స్ లాగా రాసి విత్ ఇన్ 8 to 10 minutes క్వశ్చన్కి ఆన్సర్ ప్రజెంట్ చేయగలిగితే యు ఆర్ ఇన్ టు ద సర్వీస్. ఇప్పుడు ఉన్న కల్చర్లో టోటల్ ఇండియా లెవెల్లో డ్రగ్స్ అనేది చాలా ఒక పెనుభూతంలా యూత్ని వెంటాడుతుంది అనేది వార్తల్లో మనం ప్రతిరోజు చూస్తున్నాం. సో మీరు దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో డ్రగ్స్ అనేది మీరు అన్నట్టు పెనుభూతంగా కాకుండా ఇంకా పెద్ద భూతంగా తయారైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఈ స్కూల్ లైఫ్లో, ఇంటర్మీడియట్ లైఫ్లో వాళ్ళకు విరివిగా దొరకడము, పలు మాధ్యమాల ద్వారా దొరకడం ద్వారా వాటికి ఎప్పుడైతే వ్యసనంగా మారుతుందో, అది ఎప్పుడైతే అలవాటు నుంచి వ్యసనంగా మారుతుందో వాళ్ళు ఇంకా సమాజం నుంచి దూరంగా డిస్ట్రాక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకుంటున్న సంగతి మీరు అంతా చూస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్లలో మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు. దీనికి మనం ఏంటంటే మనం వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అడిక్ట్స్ ఉన్నారు లేకపోతే ఎవరైనా గంజాయి అట్లాంటివి తీసుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి పేరెంటల్ కేర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక పిల్లవాడు రాత్రి సమయంలో 10 లేకపోతే 11 వరకు బయట ఉంటున్నాడు, ఇంట్లో ఉండకుండా 8th 9th క్లాస్ పిల్లవాడు అంటే యూ షుడ్ హ్యావ్ సస్పెన్స్. డాడీ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, మమ్మీ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నా పిల్లవాడు అనుకున్నా కూడా మీరు అతనికి మీరే కేర్ టేకర్స్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేయాల్సిందే. చెప్పండి, ఒక 2-3 రోజులు వినకపోతే, మీ మాట వినకపోతే కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళండి, సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి తప్ప మీరు అతన్ని ట్రామటైజ్ చేయడము లేకపోతే మీ యొక్క భావాలను అతని మీద రుద్దడము చేయకూడదు. ఇంకొకటి చాలా మంది అడిక్షన్ అయిన తర్వాత మేము ఎట్లా మార్చాలి, మా ఇంట్లో వినట్లేదు అని చెప్పి చాలా మంది కొడతా ఉంటారు వాళ్ళని, లేకపోతే ఇంటి దగ్గర నుంచి పంపించేస్తూ ఉంటారు. అట్లాంటివి చేయకుండా డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, ఆ డీ అడిక్షన్ సెంటర్స్ పంపించాలి. ఎందుకంటే వాళ్ళకి సైకలాజికల్ ఒక థెరపీ చేయాలి తప్ప మనం ఫిజికల్ థెరపీ చేస్తే వాళ్ళు చేంజ్ అవ్వరు.
ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఫ్రమ్ ద వెరీ యంగ్ ఏజ్ తల్లిదండ్రులు పిల్లలకు టైం కేటాయించట్లేదు. తల్లిదండ్రులు కేటాయించకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మార్గంలో వెళ్ళిపోతున్నారు. అంటే పేరెంటల్ కేర్ ఉండకపోవడం వల్ల మొబైల్ ఇప్పుడు అందరికి మొబైల్, చిన్న పిల్లల నుంచి కూడా మొబైల్ అవైలబిలిటీ ఉంది అందరికీ. కాబట్టి మొబైల్లో ఏదో ఒకటి చూస్తున్నట్టు దాన్ని అనుకరించడమో, లేకపోతే ఒక ఫ్యాషన్ లాగా మారడమో, లేకపోతే పియర్ ప్రెషర్ అంటాం మనం, స్కూల్లో ఉన్నటువంటి పిల్లల ఒత్తిడి వలన ఏదో ఒక అలవాటుని చిన్నగా మొదలు పెట్టేసి దాన్ని వ్యసనంగా మార్చుకుంటున్నటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్ పేరెంటల్ కేర్ అండి. ఇంకొకటి తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఎప్పుడైతే పిల్లవాడు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వస్తున్నాడో అతని ఇంకా వాళ్ళ సెకండ్ పేరెంట్స్ లాగా మనం అనుకుంటాం, టీచర్స్ ఆర్ సెకండ్ పేరెంట్స్ అని. వాళ్ళు కూడా చూడాలి అతను బిహేవియరల్ చేంజెస్ ఏమున్నాయి, అతను ఈ మధ్య ప్రోగ్రెస్ ఎట్లా ఉందని అట్లా గ్రాడ్యువల్గా ఒక పిల్లవాడిని మొదటి నుంచి కూడా మనము అబ్జర్వ్ చేసుకోగలిగితే మనం వాళ్ళ దుర్వ్యసనాల నుంచి కానీ ఈ యొక్క అలవాట్ల నుంచి బయటపడవచ్చు. అయితే సార్ మీరేం చేయాలి అనుకుంటున్నారు? పేరెంట్స్ అండ్ టీచర్స్, సొసైటీకి ఈ డ్రగ్స్ కల్చర్ అనగదొక్కడానికి సొసైటీలో మీరేం చేయాలనుకుంటున్నారు? ఒకటండి, ఫస్ట్ దీనికి మా తరపున మేము చేయదలుచుకునేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్. ఒకటి ద వెరీ ఫస్ట్ పాయింట్ ఈజ్ అవేర్నెస్. దానివల్ల జరిగేటువంటి నష్టాలు ఏమున్నాయి, దానివల్ల ఫ్యామిలీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, సొసైటీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందని మేము కమ్యూనిటీ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఇంకా వేరే వర్క్ లొకేషన్స్కి, లేబర్ ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ దగ్గరికి అవేర్నెస్ ఇస్తూ ఉంటాం. ఇంకొకటి స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. అంటే మనం ఇంత చేస్తున్నా కూడా దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ పెడ్లర్ అండ్ ఏ యూజర్. డ్రగ్ యూజర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పెడ్లర్. డ్రగ్ పెడ్లర్ ఎందుకు? హీ హ్యాస్ టు ఎర్న్ మనీ. ఆ మనీ కోసం వస్తూ ఉంటాడు. అతను మెల్లగా అలవాటు చేసి అతని నుంచి ఇంకా చాలా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వస్తుంటారు. అట్లాంటి వాళ్ళ మీద మనం స్ట్రింజెంట్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎన్డీపీఎస్ యాక్ట్ కానీ ఇంకా రిలవెంట్ సెక్షన్స్ ఏమేమి ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటేనే ఈ యొక్క డ్రగ్ మెయినెస్ని కంట్రోల్ చేయగలుగుతాం. మీరు ఇన్స్పెక్టర్ అవ్వడానికి మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరండి? నాకు నా లైఫ్లో నా ఇన్స్పిరేషన్ అంటే మా తాతగారండి, రావుడే వసరాం నాయక్ అని. అతను ఇల్లిటరేట్, ఏం చదువుకోలేదు, కాకపోతే ఒక విలువలతో కూడిన వ్యక్తి. విలువలతో కూడిన వ్యక్తిత్వం ఎట్లా ఉండాలి, ఒక మనం చదువుకోకున్నా ఏమీ విజ్ఞానం లేకున్నా కూడా సంస్కారం ఉంటే మనిషి ఏ విధంగా ఉన్నతంగా బతకొచ్చు అనేది అతని దగ్గర నేర్చుకున్నాం. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేయడం ఎలాగా, తక్కువ మాట్లాడి మన వ్యక్తిత్వాన్ని ఇతరుల మీద ప్రభావితం చేసేది ఏ విధంగా అనేది అతని దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. ఫస్ట్ నా ఇన్స్పిరేషన్ అంటే మా తాతగారు. ఓకే. ఇంకా తర్వాత చాలామంది ఉన్నటువంటి న్యూస్ పేపర్లు చదువుకోవడం, అట్లా అంటే ఎవరైతే సమాజాన్ని మార్చుదామని వస్తారో, లేకపోతే సమాజంలో చిన్న చిన్న మార్పులే ఒక పెను ఫలితాన్ని తీసుకొస్తాం అనేటువంటి అట్లాంటి స్టోరీస్ చదవడం, అట్లాంటి నా పర్సనల్ లైఫ్లో చూడడం, అట్లాంటి వాళ్ళ వల్ల మేము ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది. సార్ అంటే నేను క్యాజువల్గా అడుగుతున్నాను, రోజుకి మీరు ఎన్ని గంటలు దీని గురించి స్పేర్ చేసేవారు సార్ ఆఫ్టర్ ఎస్ఐ అయిన తర్వాత డిఎస్పీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు? అంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అండి ఇంకా 10 to 12 hours అయితే మేము ప్రిపరేషన్ లీవ్ పెట్టి ప్రిపేర్ 10 to 12 hours ప్రిపేర్ అయ్యేవాళ్ళం అండి. అంటే 10 to 12 hours అంటే డైలీ 12 hours అట్లా ఉండదు. ఇంకా ఆ డే బట్టి మనకు ఫ్రీ టైంని బట్టి ఇట్ మే వేరీస్ ఫ్రమ్ 6 to 10 hours అట్లా అనుకోండి. ఓకే. అయితే సర్వీస్ చేస్తూ అంటే గవర్నమెంట్ జాబ్లో, వేరే గవర్నమెంట్ జాబ్లో ఉంటూ చాలామంది ఏంటంటే ఇక్కడితో స్టాప్ అయిపోదాం అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే, అంటే నెక్స్ట్ గ్రూప్ 1కి వెళ్ళాలి, ఇంకా మేము ఎదగాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటి, మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటి? అండి, లైఫ్లో కంటైన్మెంట్ ఉండకూడదండి. ఇక్కడే ఆగిపోతాం మనం. ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్ అనేది ఎప్పుడు కూడా మనం బౌండరీస్ పెట్టుకోకూడదు. దీనికి కంఫర్ట్ జోన్ అని ఒక స్టోరీ ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్ మీద స్టోరీ ఏంటంటే ఒక ఫ్రాగ్ ఉంటుందండి. ఆ ఫ్రాగ్ని ఏం చేస్తారంటే ఒక బాయిలింగ్ బౌల్లో ఆ ఫ్రాగ్ని పెడతారు. ఫ్రాగ్ ఒక స్పెషాలిటీ ఏముంటుందంటే, ఒక స్పెషల్ ఎబిలిటీ, అది ఇట్ కెన్ అడ్జస్ట్ విత్ టెంపరేచర్ అకార్డింగ్ టు ద ఎన్వైరన్మెంట్. అప్పుడు ఏం చేసింది ఆ ఫ్రాగ్ కప్ప, అక్కడ వాటర్ బాయిల్ అవుతుంటే ఇన్స్టెడ్ ఆఫ్ జంపింగ్ అవుట్ ఆఫ్ ద బౌల్ అతను ఏం చేస్తుంది, తన శరీర ఉష్ణోగ్రతను అడ్జస్ట్ చేసుకుంటూ ఉండేది. ఎందుకంటే వాటర్ బాయిల్ అవుతుంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఏం చేసింది, దాని టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుంది తప్ప బయటకు దూకాలనే ఆలోచన మర్చిపోయింది. అంటే ఒక కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసుకుంది. ఈ నా కంఫర్ట్ జోన్ ఇదే. ఎండ్లో ఏమవుతుంది, కప్ప చనిపోతుంది. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ ఉన్నటువంటి సిచ్యువేషను, మీరు ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రస్తుత స్థానం, ఇది బాగుంది నాకు, లేకపోతే ఇదే దీనికంటే మించింది లేదు అని అనుకోవడం పొరపాటు. ఒకటి
జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, జీవితంలో ఏదైనా మంచి పొజిషన్లో మీరు ఉండాలనుకున్నప్పుడు యూ షుడ్ బ్రేక్ యువర్ కంఫర్ట్ జోన్స్. అది ఫైనాన్షియల్ కానివ్వండి, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సొసైటల్ ప్రాబ్లమ్, ఇవన్నీ టెంపరీ. వన్స్ యూ క్రాక్ ఎనీ ఎగ్జామ్, వన్స్ యూ అచీవ్ సంథింగ్, ఇవన్నీ కూడా సైడ్ లైన్ అయిపోతాయి. ఇది ఒక్కటే మిమ్మల్ని ఫ్రంట్ లైన్లో నిలబెడుతుంది. కాబట్టి బ్రేక్ యువర్ కంఫర్ట్ జోన్స్ అండ్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు మీరు సాధించిన ఈ విజయాన్ని మీరు ఎవరికి అంకితం ఇస్తారంటే ఎవరి పేరు చెప్తారు? అంకితం చేయడం అంటే ఫస్ట్ మా తాతగారికి, తర్వాత మా తల్లిదండ్రులకు, తర్వాత నా ఫ్రెండ్స్కి. ఫ్రెండ్స్ అంటారా? మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా సార్ ఇలా జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు? ఉన్నారండి, ఉన్నారు. వేరే మీతో పాటు? నాతో పాటు అంటే నా క్లోజ్ సర్కిల్లో లేరు, నార్మల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మేము ప్రిపేర్ అయిన ఫ్రెండ్స్ కొందరికి రాలేదు, మేము కలిసి ప్రిపేర్ అయిన వాళ్ళు కొందరికి రాలేదు, కానీ వేరే వాళ్ళకి వచ్చి. ఓకే. అయితే సక్సెస్ అంటే చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. మీ సక్సెస్, మీకు సక్సెస్ అంటే ఏంటి? నా వ్యూలో సక్సెస్ ఏంటంటే మీరు అనుకున్నది సాధించడం ఒకటి, ఇంకొకటి మీ జీవితాన్ని మీరు ఏ విధంగా చూసుకుందాం అనుకుంటున్నారు. అంటే మీరు గవర్నమెంట్ సర్వీస్కి వెళ్తారా, లేకపోతే కార్పొరేట్ సెక్టర్కి వెళ్తారా, దట్ ఈస్ అప్ టు యూ. కాబట్టి మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి, ఆ లక్ష్యాన్ని సాధించే వరకు సరే మీరు లక్ష్యాన్ని సాధిస్తారా లేదనేది సెకండరీ ఇష్యూ. కాబట్టి మీరు లక్ష్య సాధనలో విఫలం కాకూడదు. లక్ష్యాన్ని చేరడంలో విఫలమైతే పర్వాలేదు, కానీ ప్రయత్నంలో విఫలమైతే మీ అంత లూజర్స్ లేరని నేను ఫస్ట్ అనుకుంటాను. దట్ ఈస్ మై సక్సెస్ ఫార్ములా అండి. దానికంటే మించింది ఏది లేదు. ఇప్పుడు మీరు ఒక టాస్క్ పెట్టుకున్నారు, టాస్క్ అచీవ్ అవుతామా లేదా అనేది సెకండరీ ఇష్యూ. యూ షుడ్ గివ్ యువర్ 100%. ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయినా సక్సెస్ అయినా దట్ ఈస్ నాట్ యువర్ హ్యాండ్. ఎందుకంటే మీరు ఇవ్వాల్సిన 100% ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు బాదర్. ఓకే, దట్స్ మై సక్సెస్ ఫార్ములా. అయితే ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 1తోనే ఆగిపోతున్నారా, లేదు అంటే యూపీఎస్సీకి మళ్ళీ వెళ్తున్నారా? ఐఏఎస్ ఐపీఎస్గా మేము శ్రీకాంత్ గారిని చూడొచ్చా? యూపీఎస్సీ అనేది కొంచెం ఇంకా టైం ఇవ్వాల్సి ఉందండి. ఇప్పుడు మాకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా టైం కన్స్టెంట్ చూసుకోవాలి. ఇంకా ఆ వీలును బట్టి నా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు రాసారా సార్ ఇప్పటి వరకు యూపీఎస్సీ? ఎస్ అండి, లాస్ట్ టైం నేను యూపీఎస్సీ 24 అటెంప్ట్ ఇచ్చి ఉన్నాను. నాకు 17 మార్క్స్తోనే ఇంటర్వ్యూ కాల్ మిస్ అయింది. ఇంటర్వ్యూ కాల్, ఓకే. అంటే మెయిన్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారు? ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ కూడా ఆల్మోస్ట్ 17 మార్క్స్తోని కట్ ఆఫ్కి నాకు 17 మార్క్స్ తక్కువ వచ్చాయి. మళ్ళీ ఏమైనా ప్రయత్నించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అదే అంటున్నా, ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ ఉంది మాకు, టైం అనేది చూడాలి. తర్వాత ఇంకా ఆఫ్టర్ ట్రైనింగ్ ఏమైనా పాసిబిలిటీ ఉంటే చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చివరిగా మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ నెక్స్ట్ జనరేషన్స్కి కానీ. ప్రిపరేషన్ అంటే గవర్నమెంట్ సర్వీస్ అనేది ఇట్ ఈజ్ ఒక సెపరేట్ వరల్డ్ అండ్ వింగ్ అండి. ఇది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి ఇందులోకి. బై ఫోర్స్ మీ పేరెంట్స్ ద్వారానో, లేకపోతే సొసైటీలో వీళ్ళకు గౌరవం ఉందనో, లేకపోతే మనకి లగ్జరీస్ వస్తాయనో అయితే మాత్రం రాకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి బాధపడ్డ వాళ్ళని చాలామంది చూసాం మేము. ఎందుకంటే ఏదో అట్లా ఉత్సాహంతో వచ్చేసి మేము క్రాక్ చేస్తాం సివిల్ సర్వీసెస్ అని, లేకపోతే ఈ గ్రూప్ 1 క్రాక్ చేసి మంచి సర్వీస్ వస్తుందని అనుకొని మీకు ఇంట్రెస్ట్ లేకుండా, మీకు ఆ జీల్ లేకుండా మాత్రమైతే రాకండి. వెన్ యూ హ్యావ్ ద జీల్, నేను కష్టపడి నేను సాధిస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా రండి. ఎందుకంటే ఇదొక సొసైటీలో ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి. మళ్ళీ సమాజంలో మార్పు తీసుకురావడానికి ఫ్రంట్ ఫేజ్లో అంటే ఫస్ట్ రెస్పాండర్స్ అయితే ఎలా అని అంటాము మనము, ముందు వరుసలో ఉన్నటువంటి వృత్తుల్లో ఈ వృత్తులు ఉన్నాయి. కాబట్టి మీకు ఆ కమిట్మెంటు, ఆ విధమైనటువంటి జీల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు సొసైటీలో మీకు గౌరవం ఇస్తుంది, మీ కుటుంబ సభ్యులకు గౌరవం ఇస్తుంది, సమాజంలో మార్పులకు మిమ్మల్ని నాందీభూతంగా మారుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.